ఈరోజు సింపుల్‌గా పన్నీర్ కుర్మా రెసిపీ చూపిచ్చేస్తాను. ఏం లేదు, ఒక పాన్ పెట్టేసుకోవాలి. దానిలో ఆయిల్ ఏసుకోవాలి. 4, 5 జీడిపప్పులేసుకొని 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని ఏసేసుకోవాలి. అది కొంచెం వేగాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అది కూడా వేగాక కొన్ని ధనియాలు వేసుకొని వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత అదే పాన్లో ఆయిల్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది వేగాక ఈ గ్రేవీని అంతా ట్రాన్స్ఫర్ చేశానన్నమాట. కొంచెం ఉడికాక పసుపు, ఉప్పు, షుగర్ వేసుకోవాలి. షుగర్ ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత కొంచెం ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. ఈ పన్నీర్ ఉడుకుతూ ఉండగా కొంచెం కారం వేసుకోవాలి. ఇవన్నీ మీకు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు, ఉప్పు, కారం ఇవన్నీ. తర్వాత ఇది మొత్తం బాగా ఉడికాక ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలన్నమాట. ఇలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పైన కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారా పన్నీర్కి ఎలా పట్టేసిందో, జ్యూసీగా బాగుంటుంది అనమాట. ఇలా నేనైతే పులావ్లోకి ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.